హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఈరోజైతే చికెన్ తయారీ అండి. మన ఇంటికి ఎవరైనా గెస్టులు గిట్లా వచ్చినప్పుడు అయితే తొందరగా కావాలి అని అనుకుంటాం కదండి. అటువంటప్పుడు మనం కుక్కర్లో వేస్ట్ చేసామనుకోండి, ఒక్కటే విజిల్ పెట్టామనుకో చికెన్ తయారీ అయిపోతుందండి. సూపర్ టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. మనం వచ్చిన వాళ్ళకి కూడా తినిపించి పంపించవచ్చు. అలా హడావుడిగా కాకుండా తొందరగా మనం కుక్కర్లో వేసామనుకోండి, ఈజీ ప్రాసెస్తో సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియోలోకి వెళ్ళి మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఇలా కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ అయితే బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేసుకొని కలుపుకొని ఉల్లిపాయ వేగిన తర్వాత ఇలా కలిపి ఉల్లిపాయ వేగిన తర్వాత దాంట్లోనే టమాటా, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. నాకైతే వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది. అది వేగిన తర్వాత టమాటా కూడా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మగ్గాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత వేగిపోయిందండి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కడుక్కొని పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ చికెన్, 1/2 కేజీ లివర్ అవి ఉంటుంది కదండి సందనాలు, అది తీసుకున్నాను. ఒక 1/2 కేజీ అది, 1/2 కేజీ ఇది వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ముక్క సప్పగా కాకుండా ఒక 1 స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి కలుపుకోవాలి. నేను మొత్తం వేయట్లేదు సాల్ట్, మళ్ళీ తర్వాత కారం వేసినప్పుడు వేస్తాను. ఇలా మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. ఇలా కొంతసేపు ఉడికిన తర్వాత వాటర్ అంతా బయటికి వస్తుంది కదండి, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసి కలపాలి. ఇలా కలుపుకున్నాక దాంట్లోనే ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను అప్పుడు 1 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 1 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక 2 స్పూన్లు. ఇలా ధనియా పౌడర్ వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి దాంట్లోనే. ఇలా పచ్చిమిర్చి వేసి కలిపి కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ వేసి ఒకసారి కలుపుకొని ఈజీగా అయిపోతుందండి. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక్కటే విజిల్ రానివ్వాలండి. ఒక విజిల్ వచ్చిందంటే కథం అయిపోతుందండి, అంతే. ఇంకా సూపర్ టేస్టీతో చాలా బాగుంటుందండి, ఈజీగా అయిపోతుంది. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అయితే హడావుడిలో లేకుండా మనం కుక్కర్లో వేసి ఒక్క విజిల్ పెట్టామనుకో చికెన్ రెడీ అయిపోతే వాళ్ళు తినకుండా పోయిరనే బాధ కూడా ఉండదు. వాళ్ళు తినేసి కూడా వెళ్తారు, అంత తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలా కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి, అంతే. ఎంతో సూపర్గా ఉండే చికెన్ తయారైపోయింది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.